హాయ్ ఫ్రెండ్స్, నేను గుడ్లతో ఆమ్లెట్ పులుసు చేస్తున్నాను అండి. మెయిన్ కావాల్సిన గుడ్లు, 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటా, కొంచెం చింతపండు అండి. ఇవి ముందుగా నేను స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. చింతపండు కూడా పక్కన నానబెట్టుకున్నాను అండి, కడుక్కొని ఒక బౌల్లో. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంతే పులుసు కోసం. ఇంకా చిన్న కళాయి పెట్టుకున్నాను అండి. నాకు కాయిన్ ఆమ్లెట్ అని చెప్పి వీడియో కూడా తీశాను. సేమ్ ఆమ్లెట్స్ మనం ఎలా వేస్తామో అలాగే ఈ బౌల్లో నేను వేస్తున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా గుడ్డు కొట్టి వేసుకుంటున్నాను అండి. దాని మీద కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం అంతే. గరం మసాలా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో ఆమ్లెట్ వేయడం అంటే కష్టంగా ఉందన్నమాట. సో ఆమ్లెట్ ఎలా వేస్తాను చూపిద్దామని చెప్పి అలా ఫోన్ పట్టుకుని ఇంక వేస్తున్నాను. ఆ గుడ్డేమో పడట్లేదు, ఏమనుకోవద్దు. ఇంకా చిన్న పెంకులు పడితే వెంటనే తర్వాత స్పూన్తో నేను తీసేసానండి, ఫోన్ పక్కన పెట్టి. ఓకేనా, అది ఎంత కొడుతున్నా పడట్లేదు. అసలు మామూలుగా అయితే నేను ఇలా కొట్టగానే వెంటనే వచ్చేసేది. ఇంకా ఫోన్ ఒక చేతిలో ఉంది కదా, ఇంకా అందుకని సరిగ్గా మా వాళ్ళకి తీయమంటేనేమో సరిగ్గా కదిపేస్తున్నారు ఫ్రేము. అంటే నేనేం తీసే అంత ఇది కూడా వాళ్ళు తీయట్లేదు. నేనేం తోపులా కాదు, మామూలుగా చెప్తున్నాను. ఓకే, ఇంకోండి ఇలా కొట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనకి దోశ ఎలా వేస్తామో అలాగే గుడ్డు ఆమ్లెట్కి కూడా అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం అలా వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా తిప్పేసి అలా మనకి ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే దీన్ని కాయిన్ ఆమ్లెట్ అంటాను ఎప్పుడు, ఎందుకంటే అంత చిన్నగా ఉంటుంది, క్యూట్గా. మా వాళ్ళకి ఇలా బాగా ఇష్టం అనమాట. ఇదిగోండి, ఇంకా స్పూన్ పెట్టి అలా చేస్తున్నా. ఇంకా గరిట అంటే మళ్ళీ పాడైపోతుంది సరిగ్గా రాదని. ఫోన్ పక్కన పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇంకా అలాగే తీసాను అనమాట, ఏమనుకోవద్దు. ఇదిగోండి, చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో. ఇంకా మనకు అలా ఎన్ని కావాలంటే అన్నీ పక్కన పెట్టుకొని ఈ లోపు నేను ఆనియన్స్ కూడా కడుక్కొని చక్కగా సన్నగా తరుక్కున్నానండి, చిన్న ముక్కల కింద. మా వాళ్ళకైతే ఇలా హాఫ్ బాయిల్డ్గా ఉంటే చాలా ఇష్టం. అసలు ఎంత బాగా తింటారో పిల్లలు కూడా. ఆ ఎల్లో వేగనివ్వను అనమాట, పచ్చి పచ్చిగా అలాగే ఉంచుతాను కొన్నిసార్లు. అది మా వాళ్ళకి చాలా నచ్చిద్ది అనమాట. ఇవన్నీ ఇంకా పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, నేను 5 ఆమ్లెట్లు వేసుకున్నాను ఇలాగా. ఇంకా తర్వాత ఇంకో కళాయి పెట్టుకున్నాను, స్టవ్ అంటించుకొని ఇంకో కళాయి పెట్టుకుని ఇంకా పులుసుకి రెడీ చేసుకుంటున్నాను. ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను, గరిటెన్నర. గోల్డ్ విన్నర్ ఆయిల్ వాడతానండి నేను. ఇంకా అదే ఆయిల్ వేగిన తర్వాత కాగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఒక సన్నగా తరిగి 4 వేసుకున్నానండి స్పైస్ కోసం. ఇంకా అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పొడుగ్గా కోసానండి, పొట్టి ముక్కలు కాదు, ఎందుకంటే పులుసుకి పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ ఇలా కొంతమంది దీనిలో మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ అవి వేగిన తర్వాత ఇంకా టమాటా కూడా యాడ్ చేసేసాను, 2 టమాటాలు. అవి కూడా పొడుగ్గా కట్ చేస్తానండి, ఎందుకంటే పులుసు కదా తొందరగా ఉడికిపోతాయి దానిలో, మరి పేస్ట్లా అయితే బాగోదని. ఇంకా గరిటెతో కలుపుకుంటున్నాను. యాక్చువల్లీ పులుసు కదా, మళ్ళీ మామూలు పల్చ గరిటె ఉంటే తర్వాత వేసుకోవడానికి అవ్వదని చెప్పి ఇలా గుంట గరిటె యూజ్ చేస్తాను కలపడం కోసం. ఇంకోండి, చక్కగా ఇంకా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ టమాటా మగ్గిందా లేదో చూసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా ఇలా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మనకు కొంచెం ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే పులుసు కూర కదా. ఇంకా బెల్లం యూజ్ చేస్తాను, పులుసులకి బెల్లము, షుగర్ అలా ఉంటే బాగుంటుంది, ఆ టేస్టే వేరనమాట. మాకు చాలా ఇష్టం అసలు. ఇంకా అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ కారం వేసానండి. పులుసు కూరకి దేనికైనా కొంచెం కారం, ఉప్పు పడతాయండి. ఇంకొండి అవి కూడా మగ్గిన తర్వాత ఇంకా నేను పులుసు పోసేస్తున్నాను. ఆల్రెడీ పులుసు చక్కగా కలుపుకున్నాను ఇలాగా. ఇంకా కిందన అడుగుది పడుకోకుండా వేసుకోవాలి వాటరు. ఇవన్నీ ఇంకా మీ రిమైనింగ్ తర్వాత యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ విడిగా. పులుసు మనకు ఎంత కావాలంటే అంత చింతపండు వరకు వాటర్ పోసుకుంటూ ఇచ్చేసుకోవాలండి. రిమైనింగ్ కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత
ఒక ఉడికిన తర్వాత ఆమ్లెట్లు కూడా దాన్ని దింపేసుకోవాలండి, వేసేసుకోవాలి. కొంచెం ఉడికింది అనిపిస్తుంది. ఇంకా నేను ఆమ్లెట్లన్నీ డిప్ చేసేస్తున్నాను, దాన్ని వేసేస్తున్నాను. ఇంకా మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి, సాల్ట్ అండ్ కారం కూడా. తర్వాత దానిలో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఇంక అయిపోతుందండి. ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 5-10 మినిట్స్ హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోండి అన్నీ వేసిన తర్వాత ఇలా ఉందనమాట. ఇంకా నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను, కొంచెమే చాలండి. గుడ్లు పులుసుకి ఎక్కువ వేసినా బాగోదు, ఆ పచ్చివాసన వచ్చేస్తుంది. ఇంకా దాంతోపాటు నేను కొత్తిమీర కూడా వెంటనే యాడ్ చేసేసాను. కొంచెం నాన్ వెజ్ వీడియోస్, రెస్టారెంట్ వీడియోస్ అవి ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చూడండి. నేను మంచిగా ఉన్నవే పోస్ట్ చేశాను అనమాట, రెస్టారెంట్స్. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే అండి, ఇదిగోండి గుడ్లు పులుసు ఎంత చక్కగా ఉడికిపోయిందో. మా వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట నేను చేసి పెట్టడం, బాగా నచ్చింది మా పిల్లలకి, మా హస్బెండ్కి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.